తెలంగాణలో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల పురోగతి రాష్ట్రంలో కొంత నెమ్మదిగా సాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 3 రోజుల వరకు వర్షాల ప్రభావం కొనసాగనుందని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రధానంగా హైదరాబాద్లో రాత్రి 8 దాటితే అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రాకూడదంటూ హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో మా ప్రతినిధి అక్రమ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పటికే ఇటు హైదరాబాద్తో పాటు కూడా ఇటు తెలంగాణలో ఉన్న కొన్ని జిల్లాలకు కూడా అటు వర్ష సూచన ఉన్నదంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 2 రోజులుగా చూసుకున్నా కూడా ఇటు హైదరాబాద్తో సహా ఇటు తెలంగాణలో కొన్ని జిల్లాలో కూడా వర్షం కూడా కురిసింది. రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గారు ఉన్నారు. మరిన్ని వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం. మ్యామ్ చెప్పండి, ఇప్పటికే చూస్తున్నాం ఇటు హైదరాబాద్లో కూడా భిన్నంగా కూడా రాత్రిపూట ఎక్కువగా వర్షపడడం, మళ్ళీ ఉదయం పూట పూర్తిగా కూడా ముసురు టైప్లో కూడా ఉండడం కూడా చూస్తున్నాం. ముందుగా హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? హైదరాబాద్ వరకు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి పగలంతా మేఘావృతమైన వాతావరణం కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఉపరితల ఆవర్తనం అనేది దాదాపుగా తెలంగాణ మీదుగా కొనసాగుతూ ఉంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలన్నీ వర్షపాతం కురుస్తూ ఉండగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పగటిపూట మేఘావృతమైన వాతావరణం ఉంటూ సాయంత్రం 4 దాటిన తర్వాత చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకి 8 దాటిన తర్వాత కొద్దిగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ జల్లులు కూడా కురిసే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్లో చూసుకుంటే వర్షాలు పడుతున్నాయి, కానీ తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఇంకా ఋతుపవనాలు ఎంటర్ అవ్వనట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా వర్షాలు పూర్తి స్థాయిలో పడట్లేదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి. దానికి ప్రధాన కారణం అంటే ఏం చెప్పుకోవచ్చు? దాదాపుగా ఇది వీక్ మాన్సూన్ కండిషన్స్ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం కొద్దిగా మాన్సూన్ అంటే ఋతుపవనాలు కొద్దిగా వీక్గా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినప్పుడు మాత్రం రాష్ట్రమంతంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండడం వల్ల ఈ 5 రోజులు కూడా మనకి వర్షపాతం కొద్దిగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జూన్, జూలై 3, 4, 5 తేదీల్లో కూడా కొద్దిగా వర్షపాతం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది రాష్ట్రం మొత్తం మీదుగా కూడా. ఓకే, ఇప్పటికే ఇటు రైతులు కూడా ఇటు సాగు మొదలు పెట్టాలి. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కేవలం 11% వరకే సాగు మొదలైందంటూ కూడా ఇటు రికార్డ్స్ చెప్తున్న పరిస్థితి. సో రైతులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సాగు ఎప్పుడు స్టార్ట్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు? దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో చాలా వరకు వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షపాతాన్ని వినియోగించుకొని దాదాపుగా సాగు మొదలు పెట్టడం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే దీని తర్వాత కూడా మళ్ళీ ఒక బ్రేక్ లాగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే పూర్తిగా విత్తనాలకు వెళ్ళే అవకాశం ఉండదు. సో ఈ వర్షాలని దాదాపుగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఉపయోగించుకోవడం మంచిది. దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాలో అప్పుడప్పుడు కూడా కొన్ని ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతూ వస్తుంది. మనకి ఏర్పడిన 10వ తేదీన మనకి ఎంటర్ అయిన ఋతుపవనాలు దాదాపుగా ఒక 5-6 రోజులు, దాదాపు 8 రోజుల వరకు కూడా కొంచెం స్తంభించి దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనే అధిక వర్షపాతం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో వర్షపాతం అనేది నమోదవుతూ వస్తుంది. ఈ సమయాన్ని అంటే దాదాపుగా మనకి 5వ తేదీ వరకు కూడా మంచి వర్షపాతం ఉండే అవకాశం ఉన్నందున ఈ సమయాన్ని ఉపయోగించుకోవడం అనేది మంచిగా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న రికార్డ్స్ ప్రకారం కూడా రానున్న 5 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా బయట వినిపిస్తున్నమాట. అది ఎంతవరకు నిజము, నిజంగానే అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఏ జిల్లాలో ఎక్కువ వర్షం పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు? అంటే ఈ ఉపరితల ఆవర్తన యొక్క ప్రభావం వల్ల కొన్ని జిల్లాల్లో మనకి భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్, ములుగు, జనగాం, సిద్దిపేట, వరంగల్, అలాగే సూర్యాపేట, నల్గొండ ఈ జిల్లాల్లోనే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కొద్దిగా భారీ వర్ష సూచనలు కూడా ఉన్నాయి. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కూడా మనకి ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి అన్నమాట. అయితే ఈ మాన్సూన్ టైంలో అంటే ఋతుపవనాల కాలంలోని ఉరుముల కంటే మనకి ఈ మెరుపులతో ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఋతుపవన కాలంలోని మెరుపులు ఎక్కువగా అంటే లైట్నింగ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చెట్ల కింద ఉండడం, ఆరు బయట ఉండడం కూడా కొంచెం ప్రమాదకరంగానే చెప్పచ్చు అనమాట. ఫైనల్గా ప్రధానంగా మనము ఇటు హైదరాబాద్లో చూసుకుంటే కేవలం అరగంట పాటు వర్షం పడితేనే పూర్తిగా కూడా రోడ్లన్నీ జలమయం అవుతూ ఉంటాయి. పూర్తిగా కూడా పరిస్థితులన్నీ ట్రాఫికే కానీ అంతా కూడా మారుతూ ఉంటుంది. సో గడిచిన 2 రోజుల్లో కూడా చూసుకుంటే రాత్రిపూట వర్షం పడడం ఇలా పూర్తిగా కూడా మనం చూస్తున్నాం. సో హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు ఈ రానున్న ఈ 2-3 రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పుకోవచ్చు? ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి రాత్రి 8 గంటల నుంచి కొంచెం జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాత్రి కొద్దిగా వర్ష సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని. అలాగే రేపు
కొద్దిగా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మేఘావృతమైన వాతావరణం అంటే రేపు ఎల్లుండి కూడా. ఈ 3 రోజుల వరకు అయితే కొద్దిగా హైదరాబాద్లో సాయంత్రం పూట జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈరోజు కొంచెం భారీ జల్లులు కూడా కురిసే అవకాశం కనిపిస్తుంది. చూస్తున్నాం కదా. సో ఇప్పటికే ఇటు హైదరాబాద్లో కూడా రానున్న 2 రోజుల్లో పూర్తిగా కూడా రాత్రి 8 గంటల తర్వాత వర్షం పడే సూచన ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉరుములు మెరుపులు, అదేవిధంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి భారీ వృక్షాలు, అదేవిధంగా పురాతనమైనటువంటి భవనాల వద్ద ఎవరు ఉండకూడదు. ఖచ్చితంగా ఈ రానున్న వర్షాకాల నేపథ్యంలో కూడా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో శ్రీకాంత్తో అక్రమ్, మెట్రో టీవీ, హైదరాబాద్ నుండి.